ఇది రోడ్ అన్న, ఇది మెయిన్ రోడ్. తిరువూరులో ఎంటర్ అయ్యేటప్పుడు ఇది మెయిన్ రోడ్. ఇటువైపు ఇక్కడ రోడ్డు మీద నిలబడండి. ఈ పక్కన వైన్ షాప్, ఈ పక్కన ఇంజనీరింగ్ కాలేజ్. ఇంజనీరింగ్ కాలేజ్ గేట్ ఎదురుగా వైన్ షాప్, వాహిని ఇంజనీరింగ్ కాలేజ్. రెండోది బస్ స్టాండ్ లో గేట్ ఎదురుగా వైన్ షాప్. అర్ధరాత్రి వరకు మహిళలు తిరుగుతూ ఉంటారు. తర్వాత ఇంకొక చోట రెసిడెన్షియల్ ఏరియాలో వైన్ షాప్. మీరు గ్రామాల్లో చూడండి, వైన్ షాపులు ఊరు బయట ఉంటున్నాయి. అర్బన్ ఏరియాకి వచ్చేసరికి ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు. గత ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నాయని నేను తెలుసుకున్నా. గత ప్రభుత్వంలో ఊరు బయట హైవే మీద ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈ నివాస కాలేజీ ముందు తీసేయండి. నెంబర్ 1 కాలేజీ ముందు తీసేయండి, బస్ స్టాండ్ గేట్ ఎదురుగా తీసేయండి. అధికారులు పనిచేస్తే సమస్య ఎలా ఎందుకు ఉంటుంది? మనమేమో మద్యం తక్కువ తాగాలి, ప్రజలు బాగుపడాలి, వాల్యూమ్స్ తగ్గాలి అని మనం తాపత్రయపడితే, వీళ్ళేమో గవర్నమెంట్కి వచ్చే ఆదాయం రాకపోయినా నష్టం లేదని తగ్గించి లిక్కర్ వాల్యూమ్స్ పెరగడం వల్ల వచ్చే లాభం ఏంది? చంద్రబాబు నాయుడుకు వాల్యూమ్స్ పెరగడం వల్ల డిస్టిలరీస్ డబ్బులు భావిస్తారు. ఇది జరిగేది. ప్రతిదీ స్కామే. ప్రతి నియోజకవర్గంలో ఈరోజు క్లబ్బులు ఎక్కడ పడితే అక్కడ క్లబ్బులు కనపడతా ఉన్నాయి. మట్కా, జూదం క్లబ్బులు అన్నీ జరుగుతూ ఉన్నాయి.